అసలు కోడిగుడ్డులోంచి పిల్ల ఎలా వస్తుంది? ప్రకృతి సిద్ధంగా తల్లికోడి పొదిగితేనే అది సాధ్యమా? లేకపోతే మనుషులు తయారు చేసిన యంత్రాలతో కూడా కోడిపిల్లల్ని సృష్టించవచ్చా? ఈరోజు మనం గుడ్లను పొదిగించే ఈ అద్భుతమైన ప్రక్రియ గురించి తెలుసుకోబోతున్నాం. అచ్చం తల్లికోడి దగ్గర్నుంచి ఆధునిక యంత్రాల వరకు. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా పొదిగించడం అంటే ఏంటో, దానికి సంబంధించిన కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుందాం. ఆ తర్వాత వేల సంవత్సరాలుగా వస్తున్న సహజ పద్ధతి గురించి, అలాగే పౌల్ట్రీ రంగాన్నే మార్చేసిన కృత్రిమ పద్ధతుల గురించి కూడా మాట్లాడుకుందాం. చివరగా ఈ రెండింటినీ పోల్చి చూస్తూ మన విశ్లేషణను ముగిద్దాం. అయితే అసలు విషయంలోకి లోతుగా వెళ్లే ముందు మనకు ఖచ్చితంగా తెలియాల్సిన 3 ముఖ్యమైన పదాలున్నాయి. ఇవి అర్థమైతేనే ఆ తర్వాత వచ్చే అంశాలు మనకు ఇంకా బాగా అర్థమవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవే మన పునాది అన్నమాట. మొదటి పదం ఇంక్యుబేషన్. పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు, చాలా సింపుల్. గుడ్డు లోపల ఉన్న పిండం ఒక పూర్తి కోడిపిల్లగా మారడానికి కావలసిన సరైన టెంపరేచర్, గాలి, తేమ ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడమే ఇంక్యుబేషన్. ఈ పనిని తల్లికోడి తన శరీరంతో చేసినా లేదా ఒక యంత్రం చేసినా జరిగే ప్రాసెస్ మాత్రం ఇదే. ఇక రెండోది హ్యాచింగ్. అసలైన మ్యాజిక్ జరిగేది ఇక్కడే అన్నమాట. గుడ్డు లోపల ఉన్న ఒకే ఒక్క కణం నెమ్మదిగా కళ్ళు, కాళ్ళు, రెక్కలతో ఓ పూర్తి జీవిగా మారే ఆ జీవశాస్త్ర ప్రయాణమే హ్యాచింగ్. ఇంక్యుబేషన్ అనేది కరెక్ట్గా జరిగితేనే హ్యాచింగ్ సాధ్యమవుతుంది. చివరగా హ్యాచబిలిటీ. ఇది చాలా చాలా ముఖ్యంగా వ్యాపారపరంగా చూసేవాళ్లకు. సింపుల్గా చెప్పాలంటే మనం పొదిగించడానికి 100 గుడ్లు పెట్టామనుకోండి, వాటిలోంచి ఎన్ని పిల్లలు ఆరోగ్యంగా బయటకొచ్చాయి? ఆ లెక్కనే హ్యాచబిలిటీ అంటారు. ఇది ఎంత ఎక్కువగా ఉంటే ఆ పద్ధతి అంత సక్సెస్ అయినట్టు. సరే, బేసిక్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మనం మొదటి పద్ధతి అంటే ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో ప్రకృతి ఈ అద్భుతాన్ని ఎలా చేసిందో చూద్దాం. అదే మనందరికీ తెలిసిన సహజ పద్ధతి. ఈ సహజ పద్ధతి విజయం సాధించాలంటే అదంతా సరైన తల్లికోడిని ఎంచుకోవడం మీదే ఆధారపడి ఉంటుంది. మొదటి స్టెప్, మంచి అనుభవం ఉండి ఆరోగ్యంగా ఉన్న కోడిని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి పొదిగే ఓపికుందా, దాని సైజ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఇక ఆ తర్వాత దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేని సురక్షితమైన గూడును ఏర్పాటు చేయాలి. ఈ 3 పర్ఫెక్ట్గా సెట్ అయితేనే ఫలితం బాగుంటుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి గమనించాలి. గూడులో రంపపు పొట్టు లేదా వరి పొట్టు లాంటివి వేస్తారు. ఒక్కో కోడి కింద ఓ 10-15 గుడ్లు పెడతారు. అదంతా మామూలే. కానీ అన్నింటికన్నా ముఖ్యమైనదేంటంటే ఆ తల్లి కోడి తన ముక్కుతో, కాళ్లతో గుడ్లను రోజుకు 4-5 సార్లు కదుపుతూ ఉంటుంది. ఎందుకంటే లోపల పిండం పెంకుకు అంటుకోకుండా వేడి అన్ని వైపులా సమానంగా తగలాలి. చూడండి, ప్రకృతి ఎంత అద్భుతంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిందో. మరి ఈ పద్ధతిలో లాభనష్టాలేంటో చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇది చాలా సులభం. కొత్తగా మొదలుపెట్టే వాళ్లకు కూడా మంచి ఫలితాలొస్తాయి. పిల్లలు కూడా చాలా బలంగా పుడతాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. దీన్ని పెద్ద ఎత్తున అంటే వందలు, వేల సంఖ్యలో చేయలేం. మనకు కావాలన్నప్పుడు పొదిగే కోడి దొరకడం కూడా కష్టమే. అందుకే ఈ పద్ధతి చిన్నగా చేసుకునే వాళ్లకు మాత్రమే సెట్ అవుతుంది. సహజ పద్ధతిలో ఉన్న ఈ పరిమితుల వల్లే, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయలేకపోవడం వల్లే మనిషి ఒక కొత్త ఆవిష్కరణకు దారితీశాడు. అదే కృత్రిమ ఇంక్యుబేషన్. ఇప్పుడు మనిషి తన తెలివితో ప్రకృతి చేసే పనిని ఒక యంత్రంతో ఎలా చేయించాడో చూద్దాం. ఇంక్యుబేటర్ అనగానే అదేదో ఈ మధ్య వచ్చిన టెక్నాలజీ అనుకుంటాం. కానీ ఈ ఆలోచనకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది తెలుసా? ప్రాచీన ఈజిప్షియన్లు, చైనీయులు పెద్ద పెద్ద మట్టి కొలుములను ఉపయోగించి ఒకేసారి వేల గుడ్లను పొదిగించేవారట. ఆ పాత టెక్నిక్కే కాలంతో పాటు అభివృద్ధి చెంది ఈరోజు మనం చూస్తున్న పూర్తి ఆటోమేటిక్ యంత్రాలకు దారితీసింది. ఇప్పుడు ప్రపంచ పౌల్ట్రీ పరిశ్రమకు ఇదే ఆధారం. సరే, ఈ ఆధునిక యంత్రాలు చూడటానికి వేర్వేరుగా ఉన్నా వాటిని కొన్ని ప్రాతిపదికన వర్గీకరిస్తారు. ఆ వర్గీకరణ ఏంటో మనం విడమరిచి చూస్తే అవి ఎలా పనిచేస్తాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఇంక్యుబేటర్లను సాధారణంగా 4 ముఖ్యమైన అంశాల ఆధారంగా వర్గీకరిస్తారు. మొదటిది, వేడి ఎలా పుడుతోంది, వేడి గాలినా లేక వేడి నీరా అని. రెండవది, ఆ వేడి గాలి లోపల ఎలా కదులుతోంది, ఫ్యాన్ ఉందా లేదా అని.
మూడవది దానికి వాడే ఇంధనం, కిరోసిన్తో నడుస్తోందా లేదా కరెంటుతోనా అని. చివరగా వాటి సైజ్, అంటే ఇంట్లో వాడే చిన్నవాటి నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో వాడే భారీ యంత్రాల వరకు. ఈ వర్గీకరణలో మనం ముఖ్యంగా 2 రకాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సెక్షనల్ రకం. ఇవి చిన్నవి, దాదాపు 500 గుడ్ల కెపాసిటీ ఉంటుంది. వీటిలో గాలి ప్రసరణకు ఫ్యాన్ ఉండదు, గుడ్లను కూడా మనమే చేత్తో తిప్పాలి. ఇక రెండోది క్యాబినెట్ రకం. ఇవి పరిశ్రమలలో వాడే భారీ యంత్రాలు, వేల గుడ్లను ఒకేసారి పొదగగలవు. ఫ్యానులతో గాలి, ఉష్ణోగ్రత అన్నీ సమానంగా ఉంటాయి. గుడ్లను తిప్పడం లాంటి పనులన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇప్పటివరకు మనం 2 విభిన్న మార్గాలను చూసాం. ఒకటి ప్రకృతి అందించిన సహజమైన సంప్రదాయ పద్ధతి, మరొకటి మనిషి సృష్టించిన శక్తివంతమైన సాంకేతిక పద్ధతి. ఇప్పుడు ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి వాటి ప్రాముఖ్యతను ఒకసారి చూద్దాం. ఒక తల్లి కోడి నుంచి మొదలై పూర్తి ఆటోమేటిక్ యంత్రం వరకు సాగిన ఈ ప్రయాణం కేవలం టెక్నాలజీ అభివృద్ధి మాత్రమే కాదు, ఇది మన ఆహార ఉత్పత్తి విధానాన్ని పూర్తిగా మార్చేసింది. నేటి ప్రపంచ జనాభాకు అవసరమైన చికెన్, గుడ్లను ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ఈ సాంకేతికతే కారణం. చివరగా ఈ విశ్లేషణ మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. సాంకేతికత ఇలాగే ముందుకు వెళుతున్న కొద్దీ ప్రకృతి సిద్ధమైన ప్రక్రియలకు, మానవ నిర్మిత సామర్థ్యానికి మధ్య మనం సరైన బ్యాలెన్స్ను ఎలా సాధించాలి? ఇది కేవలం పౌల్ట్రీ పరిశ్రమకే కాదు, మన భవిష్యత్తులోని అనేక రంగాలకు వర్తించే ప్రశ్న. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది, కానీ ఆ ప్రయత్నం చేయడానికి మీలాంటి వారి సపోర్ట్ చాలా అవసరం. మీ విజయమే నా లక్ష్యం. నన్ను, నా కంటెంట్ని సపోర్ట్ చేయడానికి BSR లెర్నింగ్ హబ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి ఎదుగుదాం.